ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: ఏనుగు తలతో ప్రాణం పోసుకున్న బాలుడికి నామకరణం, ప్రమథ గణాలకు అధిపతిగా గణనాథుకి పట్టాభిషేకం, హైలైట్ త్రిమూర్తులు ఇచ్చిన ప్రథమ పూజ వరం, పనులు నిర్విఘ్నంగా సాగాలంటే స్వామిని ఎలా పూజించాలి, సాక్షాత్తు శివుడు చెప్పిన గణేశ వ్రత విధానం, చతుర్థి వ్రతం, స్వామికి ఇష్టమైన నైవేద్యాల విశిష్టత, మనం చేసే ప్రతి పూజకు పునాది అయిన ఆ దివ్యమైన ఘట్టాన్ని తప్పకుండా మీరు తెలుసుకోవలసినది. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో గణేశ పూజ, గణేశ వ్రత విధానములు వర్ణించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. నారదుడు బ్రహ్మగారితో ఇలా అంటున్నాడట: ఓ ప్రజాపతి, పార్వతీ తనయుడు జీవించాడు. ఆమె తన పుత్రుడిని చూసినది కదా, తర్వాత ఏమైందో చెప్పు అని బ్రహ్మగారిని అడిగాడు నారదుడు. బ్రహ్మగారు ఇలా చెబుతున్నాడు: ఓ నారద, మరలా బ్రతికిన పార్వతీ తనుడు ఏ విధమైన చింత గాని వికారము గాని లేకుండా ఉన్నాడు. దేవతలు, గణనాయకులు ఆ గజాసురునికి అభిషేకం కూడా చేశారు. పార్వతీదేవి తన కుమారుని ప్రేమాతిశయంతో ఆనందంతో నిండిన మనస్సుతో దగ్గరకు తీసుకుని ఆలింగనం కూడా చేసుకున్నది. ఆ జగన్మాత తన పుత్రునికి అనేక విధములైన వస్త్రములను, అనేకములైన అలంకారములను ప్రీతితో ఇచ్చినది. ఆ దేవి ఆ గణేశుని ఆదరించి అనేక సిద్ధులను ప్రసాదించినది. దుఃఖాలన్నింటినీ పోగొట్టి తన చేతితో అతనిని స్పృశించినది. శాంకరీదేవి కుమారుని ఆదరించి ముఖమును ముద్దులాడి ప్రీతితో వరాలు కూడా ఇచ్చినది. నారద, ఆమె కుమారుడితో ఇలా అంటున్నది: అయినా నీకు ఇప్పుడు పుట్టుకతోనే ఆపద వచ్చినది. నువ్వు ధన్యుడివి, కృతకృత్యుడివి. నిన్ను దేవతలంతా ముందుగా పూజిస్తారు. నువ్వు సర్వకాల సర్వావస్థలందు దుఃఖం లేకుండా ఉంటావు. ఇప్పుడు నీ ముఖంలో సింధూరం కనబడుతోంది కనుక మానవులు నిన్ను ఎల్లప్పుడూ సింధూరముతోనే పూజిస్తారు, పూజించాలి కూడా. పువ్వులు, శుభప్రదమైన గంధము, నైవేద్యము, యథావిధిగా రమ్యమైన నీరాజను, తాంబూలములు ఇవ్వడం, ప్రదక్షిణ నమస్కారములు అనే వాటితో ఈ విధ విధానంగా నిన్ను పూజించే వారికి నిస్సందేహంగా సమస్తము సిద్ధిస్తుంది. అనేక రకములు విఘ్నములు నిశ్చయముగా నశిస్తాయి అని చెప్పినది. ఆ తరువాత విఘ్నేశ్వరుని అనేక వస్తువులతో అలంకరించి పూజించినది కూడా. ఓ నారద, అప్పుడు దేవతలకు, గణములకు పార్వతి కృపతో వెంటనే అధికమైన స్వస్థత చేకూరినది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలంతా శివమహాదేవుని ఆనందంతో స్తుతించి ప్రసన్నను చేసి పార్వతి దగ్గర తీసుకువెళ్లారు. మహేశ్వరుని పక్కన మహేశ్వరి కూర్చొనబెట్టారు. తరువాత 3 లోకాల సుఖం కలగడం కోసం ఆ బాలకునికి ఆమె ఒడిలో కూర్చోబెట్టారు. శివుడు కూడా ఆ బాలుడిని శిరస్సుపై పద్మం వండి తన చేతిని ఉంచి దేవతలందరితో ఇలా అంటున్నాడు: వీడు నా 2వ కొడుకు అని అన్నాడు. అప్పుడు గణేశుడు లేచి శివపార్వతులకు, నాకు అనగా బ్రహ్మగారికి, విష్ణువుకు, నారదాది ఋషులందరికీ నమస్కరించి వారి ఎదుట నిలబడి ఈ విధంగా అంటున్నాడు: నా అపరాధాన్ని మన్నించండి. ఇటువంటి అహంకారాన్ని కలిగి ఉండడం మానవుల లక్షణమే. నేను, శంకరుడు, విష్ణువు ఉత్తమైన వరములు ఇచ్చాము. నారద, ముగ్గురం ఒకేసారి త్రిమూర్తులమైన మేము 3 లోకాలలో ఏ విధంగా పూజించబడుతున్నామో అదే విధంగా అందరూ ఈ గణనాథుని కూడా పూజిస్తారు. మేము ప్రకృతి నుండి పుట్టాము, ఇతడు కూడా ప్రకృతి నుండే పుట్టాడు కనుక నిశ్చయంగా పూజ్యుడే. గణేశుడు విజ్ఞానుడు పారద్రోడి సమస్త కోరికలను తీరుస్తాడు. మానవులు ముందుగా ఇతనినే పూజించాలి, తరువాతనే మమ్మల్ని పూజించాలి. ఇతనిని పూజించకపోతే మాలో ఎవ్వరిని కూడా పూజించినట్లు కాదు. ఇతనిని పూజించకుండా ఇతర దేవతలను పూజిస్తే ఆ ఫలితము లభించదు. ఓ దేవతలారా, ఈ విషయంలో సందేహించకండి అని పలికారు. ఆ తరువాత ముందుగా శివుడు, తరువాత విష్ణువు ఆ గణేశుని ఆదపూర్వకముగా అనేక వస్తువులతో పూజించారు. నేను అనగా బ్రహ్మ, పార్వతి, సమస్త దేవతలు, సమస్త గణములు పరమానందంతో ఆయనను పూజించాము. బ్రహ్మ, విష్ణువు, ఇతర దేవతలంతా కలిసి ఆ పార్వతిని ఆనందింపచేయడం కోసం ఆ గణేశుడే సర్వాధ్యక్షుడని విన్నవించారు. మిక్కిలి ప్రసన్నమైన మనస్సు, ముఖము గల శివుడు సర్వకాలముల యందు సుఖమునిచ్చే ఆయన వరములు గణేశుడికి మళ్ళీ ఇచ్చాడు. ఓ పార్వతీపుత్ర, నేను సంతోషించాను, సందేహం లేదు. నేను సంతోషిస్తే జగత్తు అంతా సంతోషిస్తుంది. విరోధులు ఎవ్వరూ ఉండరు. నువ్వు శక్తిపుత్రుడివి, గొప్ప తేజస్సాలివి. నువ్వు బాలుడివే అయినా మహాపరాక్రమాన్ని ప్రదర్శించావు కనుక
సర్వదా సుఖముగా ఉండు. విఘ్నములను పోగొట్టడంలో నీ పేరు ప్రసిద్ధి పొందుతుంది. నువ్వు నా గణములు అన్నిటికీ అధ్యక్షుడై పూజలు అందుకుంటావు అని అన్నాడు. వెంటనే శంకరుడు పూజా విధానాన్ని కూడా నిర్ణయించి అనేకములైన ఆశీర్వచనాలను గణేశుడికి పలికాడు. అప్పుడు దేవతలు, గణములు, అప్సరసలు ఆనందంతో వాద్యములు కూడా మ్రోగించారు, ఆడిపాడారు. అప్పుడు మహాత్ముడైన మంగళాకరుడైన ఆ శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఆ గణేశుడికి మరలా వరమును అనుగ్రహించాడు. ఇలా అంటున్నాడు: ఓ గణేశ, నువ్వు భాద్రపద కృష్ణ చతుర్థి నాడు చంద్రోదయ శుభ సమయంలో జన్మించావు. పవిత్రమైన మనస్సు గల గిరిజాదేవి నుండి మొదటి జాములో నీ రూపం ఆవిర్భవించింది కనుక నీ వ్రతము ఉత్తమమైనది. కనుక సమస్తము సిద్ధించడం కోసం అదే తిథి నాడు ప్రారంభించి శుభకరమైన వ్రతమును ఆనందంతో శ్రద్ధగా అనుష్ఠించాలి. నా ఆజ్ఞ ప్రకారంగా మరల సంవత్సరం తరువాత చతుర్థి తిథి వచ్చే వరకు ఈ వ్రతమును చేయాలి. సంసారంలో సాటైన సుఖమును పొందాలనుకునే వారు నిన్ను ఈ చవితి నాడు భక్తితో యథావిధిగా పూజించాలి. మార్గశీర్ష కృష్ణ చతుర్థి నాడు ఉదయమే స్నానం చేసి వ్రతమాచరించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఉపవాసము ఉండి గరికలతో పూజించాలి. రాత్రి యొక్క మొదటి జామున స్నానము చేసి మానవుడు పూజించాలి. లోహమూర్తిని గాని, పగడమూర్తిని గాని, తెల్లజిల్లేడుతో చేసిన మూర్తిని గాని, మట్టితో చేసిన మూర్తిని గాని పూజించాలి. మానవుడు అటువంటి మూర్తిని ప్రతిష్ఠించి అనేక విధములైన దివ్య చందనములతో, సుగంధ ద్రవ్యములతో, పుష్పములతో శ్రద్ధగా పూజించాలి. గరికలు 12 అంగుళముల పొడుగు గలవై వేళ్లు లేనివై ఉండాలి. వాటికి పాంగములు ఉండకూడదు. గరికలు గట్టిగా ఉండాలి. 101 గరికలతో ఆ ప్రతిమను పూజించాలి. గణేశునికి ప్రతిమను 21 ఆకులతో పూజించాలి. ధూప, దీప, వివిధ నైవేద్యములు సమర్పించాలి. ఆ ప్రతిమ యందు నిన్ను ఈ విధంగా తాంబూలములతో పవిత్రమైన పూజా ద్రవ్యములతో పూజించి నమస్కరించి స్తోత్రం చేసి బాలచంద్రుని కూడా పూజించాలి. తరువాత బ్రాహ్మణులను చక్కగా పూజించి మధుర పదార్థములతో ఆనందంగా భోజనం పెట్టాలి. తరువాత తాను కూడా ఉప్పులేని మధురమైన ఆహారాన్ని భుజించాలి. తరువాత వ్రత నియమాలన్నిటినీ వదిలిపెట్టి గణేశుని తలుచుకోవడంతో ఈ శుభవ్రతము పూర్తి అవుతున్నది. ఈ వ్రతంలో 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇది నా ఆజ్ఞ. ఒక కలశమును స్థాపించి నీ మూర్తిని పూజించాలి. అప్పుడు వేద విధానమును అనుసరించి 8 దళములు పద్మములను వేసి అదే స్థానంలో హోమము కూడా చేయాలి. ఈ వ్రతాన్ని చేయడంలో ధనలోభాన్ని వదిలిపెట్టాలి. అక్కడ మూర్తి ఎదుట 2 స్త్రీలను 2 బాలికలను పూజించి ఆదరంతో యథావిధిగా భోజనం పెట్టాలి. రాత్రి జామును చేసి మళ్ళీ ఉదయం పూజ చేయాలి. తర్వాత మళ్ళీ వస్తుండాలి అని ప్రార్థించి ఉద్వాసన చెప్పాలి. వ్రత సంపూర్ణమవడం కోసం ఒక బాలుడికి దోషుడు పూలను సమర్పించి వాని నుండి ఆశీర్వచనాలను తీసుకుని స్వస్తి మంత్రమును చదవాలి. తరువాత నమస్కరించి మిగిలిన కార్యక్రమం పూర్తి చేయాలి. ఈ విధంగా వ్రతములు చేసిన వారికి కోరిన ఫలములు లభిస్తుంది. నారదా, ఇలా అంటున్నాడు శివుడు: ఓ గణేశ, నిన్న నిత్యము శ్రద్ధతో యథాశక్తి పూజించిన వాడికి కోరికలన్నీ తీరుతాయి. గణేశుడైన నిన్ను సింధూరము, గంధము, బియ్యము, కొలవ పువ్వులు మరియు వివిధ ఉపచారములతో పూజించాలి. ఎవరు ఈ విధంగా నిన్ను భక్తితో అనేక ఉపచారాలను చేసి పూజిస్తారో వారికి సిద్ధి కలుగుతుంది. ఇది ఖచ్చితం. వారిని ఎటువంటి విఘ్నములు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా బాధించవు. అన్ని వర్ణముల వారు, స్త్రీలు కూడా ఈ వ్రతమును ప్రత్యేకంగా చేయాలి. అభివృద్ధి కోరుకునే రాజులు ఈ వ్రతమును విశేషముగా చేయాలి. ఎవరు ఏ కోరికలు కలిగి ఉంటారో వారు నిన్ను నిత్యము పూజించి ఆయా కోరికలను నిశ్చయముగా పొందవచ్చు అని మహాత్ముడైన శివుడు గణేశుడికి వరము ఇచ్చాడు. నారద, శివప్రియుడైన సమస్త గణములు అలాగే చేస్తాము అని చెప్పి గణేశుని శ్రద్ధతో యథావిధిగా పూజించారు. వారంతా గణేశుని నమస్కరించి అనేక వస్తువులతో ఆధారంగా ప్రత్యేక పూజలు కూడా చేశారు. నారద, అప్పుడు పార్వతీదేవి పొందిన ఆనందాన్ని నేను 4 ముఖములతో చూసినా ఇప్పుడు వర్ణించలేను. నారద, దేవదుంభులు మ్రోగినాయి, అప్సరసులు నాట్యం చేశారు, గంధర్వ శ్రేష్ఠులు గానం చేశారు.
పూలవాన కూడా కురిసినది నారద. ఈ విధంగా గణేశుడు పునర్జీవితుడై పూజింపబడడంతో సమస్త జగత్తు స్వస్థతను కూడా పొందినది నారద. గొప్ప ఉత్సవం కూడా జరిగినది. అందరి దుఃఖం మురిగిపోయినది. పార్వతీ పరమేశ్వరుడు మిక్కిలి సంతోషించారు. అక్కడికి వచ్చిన దేవతా గణాలు ఋషి సమూహాలు శివుని అనుమతి తీసుకొని వారి వారి నివాసాలకు కూడా వెళ్ళిపోయారు నారద. పార్వతిని గణేశుని అనేకసార్లు ప్రశంసించి శివుని స్తోత్రం చేసి యుద్ధాన్ని గురించి ఆశ్చర్యంగా వర్ణించుకుంటూ వెళ్ళారు. పార్వతీ కోపాన్ని వదిలిపెట్టగానే శివుడు ఆమెను పూర్వములాగే ప్రేమతో ఆదరించాడు. శివుడు ఆత్మారాముడైన పరబ్రహ్మమే అయినా భక్తుల కార్యం నెరవేర్చి లోకాలకు హితం చెయ్యాలనుకుని అనేక సుఖమును అనుభవించాడు. నేను అనగా బ్రహ్మగారు విష్ణువు పార్వతీ పరమేశ్వరుడు భక్తిలో సేవించి శివుడి అనుమతి తీసుకుని మా నివాసాలకు ప్రయాణమయ్యాము. నువ్వు కూడా అనగా నారదుడు కూడా పార్వతీ పరమేశ్వరుడు కీర్తిని గానం చేసి వారి దగ్గర సెలవు తీసుకుని నీ భవనానికి నువ్వు చేరుకున్నావు. నారద, ఈ విధంగా నేను పార్వతీ పరమేశ్వర యశస్సుకు విఘ్నేశుని కీర్తిని కలిపి సాదరంగా సమస్తము వివరించి చెప్పాను కదా. ఏకాగ్ర మనస్కులై పరమ పవిత్రమైన ఈ కథను విన్నవారు సమస్త శుభములు కూడా పొందుతారు. సమస్త శుభములకు నిలయమవుతారు. పుత్రుడు లేని వారు పుత్రుడు కలుగుతాడు. భార్యను కోరుకునేవారు భార్యను కూడా పొందుతారు. సంతానము లేనివారు సంతానాన్ని కూడా పొందగలరు. రోగగ్రస్తుడు ఆరోగ్యవంతుడు అవుతాడు. దురదృష్టవంతుడు భాగ్యవంతుడు అవుతాడు. నారద, పోయిన పుత్రుడనే ధనాన్ని కూడా పొందగలరు. స్త్రీ పరదేశమునందున్న భర్తను కూడా పొందుతుంది. శోకించు వారి శోకము వెలిగిపోతుంది. ఇందులో సందేహము లేదు నారద. ఈ గణేశోపాఖ్యానం ఎవరి ఇంట్లో ఉంటుందో వారు నిత్యమంగళం అనుభవిస్తారు అనడంలో ఎటువంటి సందేహపడనవసరం లేదు. ఈ కథను ప్రతిరోజు వింటే వారి సుఖానికి అవధులు ఉండవు నారద. ప్రయాణ కాలంలోనూ పర్వదినాల్లోనూ ఎవరు దీనిని సావధాన చిత్తంతో వింటారో వారి గణేశ అనుగ్రహంతో ఇష్ట ఫలములన్నిటినీ పొందుతారు నారద. హరి ఓం తత్సతు. ఇంతటితో గణేశ పూజ గణేశ వ్రతమును వర్ణించుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో కార్తికేయ గణపతుల వాదులాట తల్లిదండ్రులు పాదసేవయే సకల తీర్థ ఫలమని తెలియజెప్పుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.